రాష్ట్రంలో వానాకాల సీజన్ పూర్తిగా వస్తున్నా గానీ, యూరియా కొరత మాత్రం ఇంకా తగ్గట్లేదు, తీరట్లేదు. ఎందుకంటే వరికి ఈ వర్షాకాలంలో రైతులందరూ ఎక్కువగా రాష్ట్రంలో సాగు చేసే ప్రధాన పంట వరి. వరిలో యూరియా వాడతారు. అట్లాగే పత్తిలో యూరియా వాడతారు. మొక్కజొన్నలో యూరియా వాడతారు. ఈ 3 ప్రధాన పంటలకు యూరియా అవసరం కాబట్టి, ఈసారి యూరియా కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం సరిగ్గా లేకపోవడం ఒకటి. జాతీయ పరంగా, అంతర్జాతీయ పరంగా ఉన్న కొన్ని ఆంక్షలు, ఇట్లాంటి అన్ని కారణాల వల్ల ఈసారి ప్రతి రైతు ఒక్క యూరియా బస్తా కోసం గంటల తరబడి, రోజుల తరబడి నిలబడిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొనసాగుతా ఉన్నది. అయితే యూరియాను అందించాల్సిన బాధ్యత, యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎంత ఉందో, ఆ యూరియాను రైతు వరకు చేర్చడంలో ఉన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఆ బాధ్యత నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనేక విమర్శలు వచ్చినాయి ఇప్పటికే. చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే క్యూలో నిలబడ్డ ఆ రైతుపై ఒక కానిస్టేబుల్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఈయన రైతు క్యూలో నిలబడ్డాడు. ఈయన ఒక కానిస్టేబుల్. వీళ్ళందరికీ క్యూ ప్రకారం యూరియా బస్తాలు ఇవ్వడానికి, ఎట్లాంటి ఆందోళనలు, ఉద్రిక్తత నెలకొనకుండా ఉండడానికి డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఈ రైతుతో జరిగిన వాగ్వాదంలో చివరకు సంయమనం కోల్పోయి ఆ రైతుపై చేయి చేసుకున్నాడు. ఒక్కసారి చూడండి ఆ వీడియో. ఈ వీడియోను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దీన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. గతంలో ఎప్పుడైతే ఖమ్మంలో రైతులకు వేడిలు వేసిందని బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు ఎట్లయితే కొంత బదనాం చేసే ప్రయత్నం చేశాయి, ఇప్పుడు అదే తీరులో రైతుపై, యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ రైతుపై కానిస్టేబుల్ చేయి చేసుకోవడం ఏంది అసలు? ఇదేం ప్రభుత్వం, ఇదే నా తీరు, యూరియా అడిగినందుకు కొడతారా అనే అర్థం వచ్చేలా ఈ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న పరిస్థితి. నల్గొండ జిల్లా పెద్దబూర దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే యూరియాకి సంబంధించి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. యూరియా తీసుకెళ్లడానికి వెళ్తూ ఒక వ్యక్తి ప్రమాదానికి గురై ఇటీవల ఒక ఆయన చనిపోయిండు. ఒక మహిళ కూడా, మనకి ఇక్కడ వార్త చూడొచ్చు, యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక బస్తాన్ని దొరుకుతుందని ఆశగా వెళ్తుండగా అనుకోని ప్రమాదంలో ఓ రైతు భార్య మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాలరావుపేటలో చోటు చేసుకుంది. బైక్పై వెళ్తుండగా గోపాల్ నగర్ గ్రామ పంచాయతీ మూలమల్ప వద్దకు చేరుకోగానే ఆ రేచి నుంచి వస్తున్న పాఠశాల బస్సు వాళ్ళ బైక్ నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో నానక్క మారుతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. యూరియా కోసం వెళ్తుండగా జరిగిన యాక్సిడెంట్లో ఆమె కూడా చనిపోయింది. ఇట్లా యూరియాకి సంబంధించిన సమస్యలు అనేకం ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం వాటిని ఇంకా అడ్రస్ చేయడంలో, ఆ సమస్యలను అడ్రస్ చేయడంలో దాని ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టట్లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యూరియా కొరతకు సంబంధించి అసలు ఎంత అవసరం ఉండి ఎంత ఉన్నది అనే దాని మీద మన దగ్గర ఒక అనాలిసిస్ ఉంది, చూద్దాం. తెలంగాణలో యూరియా కొరతకు బహుళ కారణాలున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలతో ముడిపడి ఉన్నాయి. ఫస్ట్ అధిక డిమాండ్ ఎందుకు అంటే మామూలుగానే వర్షాకాలం సీజన్లో వరి ఎక్కువ సాగైంది, నంబర్ 1. అట్లాగే పత్తికి, మొక్కజొన్నకు కూడా అవసరం. ఈ 3 పంటలకు, ప్రధాన పంటలకు యూరియా అవసరం కాబట్టి అధిక డిమాండ్ ఏర్పడ్డది. ఖరీఫ్లో 2025లో వరి 45 లక్షల ఎకరాలు సాగైంది, పత్తి 44 లక్షల ఎకరాలు, ఇతర పంటల విస్తరణ కూడా 27% పెరిగింది. ఈసారి వర్షాలు కూడా బాగా పడడంతో ఇంకెక్కువ, గతం కంటే, పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ వరి సాగవడం వల్ల ఎక్కువ డిమాండ్ పెరిగింది, యూరియా డిమాండ్ పెరిగింది అనేది వార్త. 10 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది మొత్తానికి. అయితే కేంద్రం 9.8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది అనేది మనకు ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తం 10,48,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే కేంద్రం 9,80,000 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే కేటాయించడం ఈ కొరతకు డిమాండ్గా చెప్పవచ్చు. సరఫరాల లోపాలు. ఏప్రిల్, ఆగస్టులో 8,30,000 మెట్రిక్ టన్నుల అవసరం, కానీ వచ్చింది 5.42 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కొరత 2.88. ఈ రైల్ రేక్ ఆలస్యాలు, ఇంపోర్ట్ షిప్పులు రాకపోవడం, అట్లాంటి సమస్యల వల్ల ఈ సరఫరాలో కూడా కొద్దిగా లోపం జరిగింది. అంటే ఏప్రిల్ టు ఆగస్టు అనేది కీలకమైన సమయం. అది ఏది పంటకు యూరియా వేయాల్సిన సమయం. ఆ సమయంలో రావాల్సిన దానికంట, అంటే కేటాయింపులు చేసిన దానికంటే తక్కువ యూరియా రావడం వల్ల కొరత ఒక్కసారిగా పెరిగిందనేది దీనికి సారాంశం.
ఆగస్టులో 1,70,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ 1,31,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందనేది ఈ వార్త. ఉత్పత్తి సమస్యలు. మళ్ళీ ఎందుకు మన దగ్గర కూడా రామగుండం ఫర్టిలైజర్ ఉంది గదా! కంపెనీ ఉంది గదా! అక్కడి నుంచి ఎందుకు ఇట్లా ఆలస్యమైందనేది చూస్తే రామగుండం ఫర్టిలైజర్స్ ఏప్రిల్, ఆగస్టు మధ్య 7-8 రోజులు షట్ డౌన్ అయిందది. ఎందుకు? గ్యాస్ లీకేజీలు అట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల దాదాపు వారం రోజులు రామగుండం ఫర్టిలైజర్ ఏదైతే కర్మాగారం ఉందో అది షట్ డౌన్ అయింది. దాని కొరత దానివల్ల కూడా యూరియా ప్రొడక్టివిటీ తగ్గి షార్టేజ్ వచ్చిందనేది దీని సారాంశం. రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ద్వారా తెలంగాణకు 50% సరఫరా అవుతుంది. కానీ ఆగస్టులో 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందించబడింది. అంటే చాలా తక్కువ, ఇది మనకు రావాల్సిన దానికంటే మస్తు తక్కువ అనేది. జాతీయ గ్లోబల్ సమస్యలు. కేంద్ర సబ్సిడీలు తగ్గడం, యూరియాకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించడం అనేది ఒకటి. చైనా ఎక్స్పోర్ట్ ఆంక్షలు, గ్లోబల్ ధరలు పెరగడం, ఇతర రాష్ట్రాలు కూడా కొరత ఎదుర్కొన్నాయనేది ఒక వార్త. భారతదేశం మొత్తం 410 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం, ఇంపోర్ట్లు ఆలస్యం. అంటే చైనా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, పాకిస్తాన్తో మనకు కావచ్చు, చైనాతో మనకు కావచ్చు, ఇట్లాంటి సంఘర్షణల కారణంగా మనకు రావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో బయట నుంచి రావడంలో కొంచెం ఆలస్యం జరగడం కూడా మొత్తానికి కారణం ఏదైనా కానీ యూరియా కొరతతో రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో దాన్ని స్క్రూటినీ చేసి సమస్య ఎక్కడుంది, ఇంకా ఎంత అవసరం, ఈ వానాకాలం సీజన్ సంబంధించి పంటలకు ఇంకెంత యూరియా అవసరం, మన దగ్గర ఎంత ఉంది, దాన్ని ఎట్లా పంపిణీ చేయాలనే దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప ఇట్లాంటి రైతులపై పోలీసులు కావచ్చు, రైతులపై ఆందోళన చేయొచ్చు కావచ్చు, రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇట్లాంటి ఘటనలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనేది మనకు బయటికి కనిపించే, మనం స్పష్టంగా చెప్పగలిగే ఒక విషయంగా చూడొచ్చు.